ఫ్రెండ్స్, మనలో చాలా మందికి పీసీ అనగానే గుర్తొచ్చేది సిపియు, మానిటర్, కీబోర్డ్ అండ్ మౌస్. కానీ సిపియు లోపల ఉన్న మెయిన్ పార్ట్ గురించి చాలా మందికి తెలియదు. క్యాబినెట్ లోపల మెయిన్ పార్ట్ మదర్ బోర్డ్. మదర్ బోర్డ్ లేకుండా ఏ పీసీ కూడా వర్క్ అవ్వదు. మనలో చాలా మందికి ఈ మదర్ బోర్డ్లో ఉండే పోర్ట్స్ గురించి చాలా డౌట్స్ అయితే ఉంటాయి. సిపియు ఎక్కడ పెట్టాలి, ర్యామ్ స్లాట్ ఇవేనా, ఇవి DDR3కి DDR4కి మాత్రమే పనికొస్తాయా అనే చిన్న చిన్న డౌట్స్ ఉంటాయి. SSD, GPU, గ్రాఫిక్ కార్డ్ ఎక్కడ కనెక్ట్ చేస్తారు అన్న డౌట్ కూడా ఉంటుంది. SSD, గ్రాఫిక్ కార్డ్ ఎక్కడ పెట్టాలో తెలియక రిపేర్ షాపుల్లో చాలా డబ్బులు అయితే తగలబెడుతూ ఉంటారు. ఇక మీదట అలాంటి తప్పు జరగకూడదు అనుకుంటే ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోలో మనం మదర్ బోర్డ్లో ఉన్న ప్రతి పోర్ట్ గురించి సింపుల్గా తెలుసుకుందాం. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, CPU సాకెట్. ఇది మదర్ బోర్డ్ మధ్యలో ఉంటుంది. దీనిలో మనం ప్రాసెసర్ అంటే సిపియుని ఇన్స్టాల్ చేస్తాం. CPU అనేది ఏం చేస్తుందంటే, మనిషికి బ్రెయిన్ ఎలాగో పీసీకి CPU అలాగా. CPU ఏం చేస్తుందంటే కంప్యూటర్ క్యాలిక్యులేషన్ చేస్తుంది. అంటే మనం ఇచ్చే ఇన్పుట్ అండ్ అవుట్పుట్స్ తీసుకొని యాప్ ఎలా రన్ అవ్వాలో అనే ఇన్ఫర్మేషన్ని షేర్ చేస్తుంది. ఫోటోషాప్, వీడియో ఎడిటింగ్, ఫిలిమోరా ఇలా కొన్ని సాఫ్ట్వేర్స్ని ఇది రన్ చేస్తుంది. మెయిన్గా ఆ పీసీలో పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేయడానికి ఇది మెయిన్ పార్ట్. ప్రతి మదర్ బోర్డ్కి ఒక CPU సాకెట్ ఉంటుంది. ఎగ్జాంపుల్, ఈ సాకెట్లలో 2 రకాలు ఉంటాయి. ఒకటి ఇంటెల్, AMD. ఇంటెల్లో చూసుకుంటే LGA 1155 స్లాట్ ఉంటుంది, LGA 1200 స్లాట్ ఉంటాయి, LGA 1700 స్లాట్స్ కూడా ఉంటాయి. AMD విషయంలో చూసుకుంటే AM4 స్లాట్, AM5 స్లాట్స్ కూడా ఉంటాయి. మదర్ బోర్డ్ CPU రాంగ్ సాకెట్లో పెడితే PC అనేది అసలు వర్క్ అవ్వదు. కాబట్టి ఫ్రెండ్స్, CPU కొనే ముందు మదర్ బోర్డ్ సాకెట్స్ చెక్ చేయండి. CPU పక్కన లాంగ్ స్లాట్స్ ఉంటాయి కదా, అవి ర్యామ్స్ కోసం ఉంచబడిన స్లాట్స్. ఈ స్లాట్సే ర్యామ్ని సెలెక్ట్ చేస్తాయి. ఎంత ఉండాలి, ఏ ర్యామ్ ఉండాలి, DDR3నా DDR4 అని ఈ సాకెట్లే సెలెక్ట్ చేస్తాయి అన్నమాట. అసలు ఈ ర్యామ్ అనేది పీసీలో ఎలా వర్క్ చేస్తుంది? ఈ ర్యామ్ అనేది పీసీలో మన చేతుల్లాగా. దీని పని ప్రోగ్రామ్స్ ఫాస్ట్గా ఓపెన్ చేయడం. మనం మల్టీ టాస్కింగ్ చేస్తాం కదా, గూగుల్, ఫోటోషాప్, ఫిలిమోరా, వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ ఇలాంటివి హ్యాండిల్ చేస్తుంది. అలానే టెంపరీ డేటాను కూడా స్టోర్ చేస్తుంది. ఎగ్జాంపుల్, 4GB ర్యామ్ బేసిక్ వర్క్ కోసం అయితే యూజ్ అవుతుంది. అంటే చిన్న చిన్న ఆఫీసులలో జిరాక్స్, లామినేషన్స్, చిన్న చిన్న అప్లికేషన్స్ కోసం ఇది 4G సూపర్గా వర్క్ అవుతుంది. 8GB ర్యామ్ నార్మల్ వర్కింగ్ కోసం, మన ఫోటోగ్రాఫర్స్కి పాస్ ఫోటోస్ తీయడానికి ఇలా చిన్న చిన్న వర్క్స్ కోసం అయితే పనికొస్తుంది. ఇక 16GB ర్యామ్, ఇది వీడియో ఎడిటింగ్ అండ్ గేమింగ్ కోసం బెస్ట్ అనే చెప్పుకోవచ్చు. మదర్ బోర్డ్ని బట్టి DDR3 ర్యామా, DDR4 ర్యామా, DDR5 ర్యామా అనేది తెలుస్తుంది. CPI ఎక్స్ప్రెస్ స్లాట్, ఇది GPU కోసం పెట్టబడిన స్లాట్. మదర్ బోర్డులో పెద్ద లాంగ్ స్లాట్ ఉంటుంది. ఎలా అంటే చికెన్లో మసాలా లాగా ఇది పీసీకి వర్క్ చేస్తుంది. దానిని CPI ఎక్స్ప్రెస్ స్లాట్ అని అంటారు. గ్రాఫిక్ కార్డ్, వైఫై కార్డ్, క్యాప్చర్ కార్డ్ వంటివి ఇన్స్టాల్ చేయొచ్చు. గ్రాఫిక్ కార్డ్ ఎందుకు? గ్రాఫిక్ కార్డ్ అనేది వీడియో ఎడిటింగ్ కోసం అండ్ గేమింగ్ పర్ఫార్మెన్స్ పెంచడం కోసం, 3D వర్క్ చేసుకోవడం కోసం ఈ GPU అనేది చాలా యూజ్ అవుతుంది. మదర్ బోర్డులో స్టోరేజ్ కనెక్ట్ చేయడానికి పోర్ట్స్ ఉంటాయి. వాటిని SATA పోర్ట్స్ అంటారు. దీనికి HDD, SSD వంటివి కనెక్ట్ చేయవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ మన జనరేషన్కి తగినట్టుగా M.2 స్లాట్స్ అయితే వచ్చాయి. ఇవి చెత్త. అంటే SATA కేబుల్స్, అంటే చాలా కేబుల్స్ అయితే ఉంటాయి కదా మదర్ బోర్డ్కి కనెక్ట్ అయ్యి, ఆ కేబుల్స్ని చాలా వరకు రిమూవ్ చేస్తుంది, అంటే తగ్గిస్తుంది. ఇది SSD అండ్ HDD లాగా కూడా పనిచేస్తుంది. ఇది మెయిన్ స్టోరేజ్, దీన్ని M.2 అంటాం. ఈ M.2 నవమి SSD అనేది చాలా ఫాస్ట్గా వర్క్ చేస్తుంది. మదర్ బోర్డ్కి పవర్ కావాలి కదా,
వీటన్నిటిని నడిపించడానికి మదర్ బోర్డ్ కి పవర్ అవసరం. పిఎస్యు అనేది పవర్ సప్లై యూనిట్. దీన్నే పవర్ సప్లై యూనిట్ అంటారు. మదర్ బోర్డులో ఎందుకు పవర్ కనెక్టర్స్ ఉంటాయి? మినీ కనెక్టర్స్ 24 పిన్స్ తో పవర్ కనెక్షన్ అయితే ఉంటుంది మదర్ బోర్డ్ కి. ఈ పిన్స్ మదర్ బోర్డ్ కి మెయిన్ పవర్ అయితే ఇస్తాయి. సిపియు పవర్ కనెక్టర్ మెయిన్ గా ప్రాసెసర్ కి పవర్ సప్లై చేస్తుంది. సిఎంఎస్ బయో చిప్ అండ్ సిఎంఎస్ బ్యాటరీ. ఈ చిప్ ఏం చేస్తుంది అంటే పీసీ ఆన్ అయ్యేటప్పుడు హార్డ్వేర్ ని చెక్ చేస్తుంది. ఉదాహరణకి ర్యామ్ ఉందా లేదా, ప్రాసెసర్ సరిగ్గా వర్క్ చేస్తుందా, గ్రాఫిక్ కార్డ్ అనేది ఆన్ అయిందా, రన్ చేస్తుందా అనే చిన్న చిన్న విషయాలను ఇది నోటిఫై చేసి నోటిఫికేషన్ అయితే ఇస్తుంది. సిఎంఎస్ బ్యాటరీ ఇదిగో ఇలా చిన్నగా రౌండ్ గా ఉంటుంది. దీని యూజ్ ఏంటంటే డేట్ అండ్ టైం సేవ్ చేసుకోవడం అండ్ విండోస్ సెట్టింగ్స్ అండ్ బయోస్ సెట్టింగ్స్ ని మెయింటైన్ చేయడానికి ఈ బ్యాటరీ మెయిన్ అన్నమాట.